హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 174. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. శోకసంద్రంలో మునిగిపోయిన ధర్మరాజు దగ్గరికి వ్యాసు భగవానుడు వచ్చి అకంపనుడు తాలూకా వృత్తాంతాన్ని వివరించాడు. ఆ విషయాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వృత్తాంతాన్ని వినవాళ్ళకి, చదివిన వాళ్ళకి, రాసిన వారికి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని వ్యాసుడు వివరించడం జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధర్మరాజు తన మనసులో అకంపనుడు వృత్తాంతాన్ని తెలుసుకున్న తర్వాత ఉత్తమ క్షత్రియ ధర్మము ఇట్టిదే కదా అని అనుకొని అభిమన్యుడు వంటి వీరాది వీరులు వీరస్వర్గం అలంకరిస్తారు అన్న నిజాన్ని తలుచుకుని మనసులో ఊరట చెందాడు. వ్యాసుణ్ణి చూసి, మునీంద్ర, ఇంతకు ముందు ఉన్న మహారాజులు ఏ యజ్ఞయాగములు ఏ విధంగా చేశారు, వాటికి వచ్చిన ఫలం ఏమిటి వివరంగా తెలియచేయండి అని అడిగాడు. ధర్మరాజు మనసులో మాట గ్రహించిన వ్యాసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మరాజా, నీ కుమారుడు అభిమన్యుడు కూడా పూర్వపు మహారాజుల వంటి వాడే. కాబట్టి అభిమన్యుడికి కూడా ఎలాంటి పుణ్యగాథలు లభిస్తాయో అని ఆలోచిస్తున్నావు కదా అని అన్నాడు. మహాత్మా, మీ దివ్య చిత్తమునకు తెలియనిది ఏమున్నది, దాని గురించి వినగోరుతున్నాను అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు వ్యాసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఎన్నో యజ్ఞయాగములు చేసిన వారు, తపస్సు చేసిన వారు, దాన ధర్మములు చేసిన వారు, ఉదాత్తమైన సద్గుణములు కలవారు తాము మరణించిన తరువాత పుణ్యలోకములు పొంది సుఖములు అనుభవిస్తున్నారు. కానీ నిస్వార్థంగా యుద్ధము చేసి వీరమరణము పొందిన అభిమన్యుడు లాంటి వీరులు అంతకంటే ఉన్నతమైన పుణ్యలోకాలకు సుఖించగలరు. అదీ కాకుండా మహితాత్ములైన మహారాజులు చేసిన యజ్ఞ యాగాదుల గురించి, వారు ఆచరించిన కర్మను గురించి తెలుసుకొనవలను అనుకుంటున్నావు కదా. నీ మనసు ఉపసంహరించుకున్నట్లు చెప్పదను వినుము. పూర్వము ఈ భూమిని సంజయుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతను బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉండేవాడు. అతనికి నారదుడు ప్రియమిత్రుడు. అందువల్ల నారదుడు సంజయుని వద్దకు పలుమార్లు వస్తూ ఉండేవాడు. ఒకరోజు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ కలిసి సృంజయుని కోరిక తీర్చమని నారదును ప్రార్థించాడు. అప్పుడు నారదుడు సృంజయునికి వద్దకు పోయి, మిత్రమా, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి, నాకు ఇంతకాలము ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు సృంజయుడు నారదునితో, తనకు గుణవంతుడు రూపవంతుడైన కుమారుడు కావాలని, ఆ కుమారుని మాత్రము పురీషము, కన్నీరు, చెమట అన్నీ కూడా బంగారమయంగా ఉండాలని, అలాంటి కుమారుని ప్రసాదించమని అడిగాడు. నారదుడు నవ్వి సృంజయునికి అలాంటి వరం ప్రసాదించాడు. నారదుని వర ప్రభావం వలన సృంజయునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సువర్ణిష్టివి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు సృంజయుడు. ఆ కుమారుడి వలన అతని ఇంట్లో బంగారము దినదినాభివృద్ధి కలుగుతుంది. అతని ఇంటిలోని ప్రతి వస్తువు బంగారుమయం అయింది. పడుకునే మంచము, కూర్చునే ఆసనము, ఇండ్లు, ప్రకారములు మొదలగు సమస్త వస్తువులు బంగారమయం అయ్యాయి. అది చూసిన కొంతమంది దొంగలు ఒకరోజు సృంజయుని కుమారుణ్ణి అపహరించుకొని పోయారు. ఒక అరణ్యములోకి పారిపోయారు. అక్కడ కుమారుణ్ణి చంపి పొట్టని చీల్చి చూశారు. కానీ వారికి ఎక్కడా బంగారం కనబడలేదు. ఆ శవమును అక్కడే పడవేసి వెళ్ళిపోయారు. కానీ వారు చేసిన హత్య వారిని వెంటాడింది. వారిలో వారికి తగాదాలు వచ్చాయి. వారిలో వారు కట్టుకొని మరణించారు. సృంజయుడు కూడా తన కుమారుని కానక అతని కోసం వెతికి అడవిలో అతని మృతదేహంను చూసి అతనికి అంత్యక్రియలు చేశాడు. అప్పటి నుండి తీరని శోకంతో పరితపిస్తున్నాడు. అప్పుడు నారదుడు అతని వద్దకు వచ్చాడు. సృంజయ, పోయిన వారి గురించి ఏడిస్తే వారు తిరిగి వస్తారా? ఈ ప్రకారం ఏడుస్తుంటే నీ ప్రాణాలు కూడా నిన్ను విడిచిపోతాయి. కాబట్టి శోకించడం మాను. నీకు నాకు ఉన్న స్నేహం వలన నీకు కొన్ని మంచి మాటలు చెప్తాను వినుము. పూర్వకాలమున మరుత్తు అని మహారాజు ఎన్నో యజ్ఞయాగములు చేశారు. బంగారము, వెండి వస్త్రములు దానం చేశాడు. అమితమైన కీర్తి గడించాడు. కానీ ఆ మరుత్తు ఈనాడు ఉన్నాడా? కాలగర్భంలో కలిసిపోలేదా? సహోత్రుడు అనే మహారాజు అనేక పూజలు, వ్రతాలు చేశాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అనేక అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. కానీ అతను కూడా మరణించాడు. కానీ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోలేదు. అంగుడు అనే మహారాజు ఎన్నో రత్నములు, మణులు, మాణిక్యాలు బ్రాహ్మణులకు దానం చేశాడు. అతడు కూడా పరలోకం చేరుకున్నాడు.
ఇంకా శిబి చక్రవర్తి కథ నీకు తెలుసు కదా. అతని రథము 7 దీవులలో తిరిగింది. అతడు ధనము కొరకు తన ప్రజల్ని ఎన్నడూ అడగలేదు. అతడు పరమేశ్వరుడు ఇచ్చిన తన ధనముతో ఎన్నో అశ్వమేధ యాగములు చేశారు. లెక్కలేనన్ని గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. అతడు కూడా నేడు లేడు కదా. మరి శ్రీరామ చరిత్ర నీకు తెలిసినది. చిన్నతనంలోనే రాక్షస సంహారం గావించి లోకకంటకుడైన దశకంఠుడిని చంపి అయోధ్యను జనరంజకంగా పరిపాలించిన ఆ దశరథ రాముడు పరలోకము చేరలేదా? ఇక్కడే ఉన్నాడా? భగీరథుడు గంగను భూమికి మీద తీసుకొచ్చి వచ్చాడు. ఎన్నో యజ్ఞయాగములు చేశాడు. ఎన్నో దాన ధర్మములు చేశాడు. అతను కూడా పరలోక గతుడయ్యాడు కదా. ఇంకా దిలీప్ మహారాజు అతను చేసిన క్రతువుల్లో మేనక, విశ్వాసుడు మొదలగు గంధర్వులు స్వయంగా పాల్గొన్నారు. ఎంతోమంది దేవఋషులు కూడా వచ్చారు. ఎన్నో దాన ధర్మములు చేశారు. అతను చేసిన 100వ అశ్వమేధ యాగము ఇంద్రుడు వచ్చి యాగస్వాన్ని తీసుకున్నాడు. మరి అంతటి దిలీప్ మహారాజు ఇక్కడే ఉండిపోయాడా? స్వర్గధామం చేరుకోలేదా? తరువాత మాంధాత మహిమలు నేను చెప్ప పనిలేదు కదా. 12 రోజులు శిశువుగా ఉండగా ఇంద్రుని బొటనవేలు నుండి స్రవించు అమృతపు దారలు దాగి పెరిగిన మహానుభావుడు 12వ ఏటనే సామ్రాజ్యాధీశుడయ్యాడు. ఈ భూమినంతనా ఏలాడు. కాలం తీరిన తర్వాత అతను ఒక్క క్షణమైన ఈ ప్రపంచంలో ఉన్నాడా చెప్పు? యయాతి మహారాజు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి తోడుగా ఉండి తన జీవితం అంతా ధారపోశాడు. మనుషుల్లో వర్ణాశ్రమ ధర్మములు ఏర్పరిచాడు. ఈ భూమిని అంతా పరిపాలించాడు. అగ్నిష్టోమము, అశ్వమేధము, వాజిపేయము, అతిరాత్రము, పౌండరీకము మొదలగు యజ్ఞములు చేసి కీర్తి గడించిన యయాతి పరలోకం చేరుకోలేదా? ఇక్కడే ఉన్నాడా నేడు కూడా? అంబారీష చక్రవర్తి కూడా తన మీదకు వచ్చిన తన శత్రురాజులందరినీ మూకుమ్మడిగా వచ్చిన వారిని జయించి తన శరణుచొచ్చిన వారిని కరుణతో మన్నించి ఎన్నో యజ్ఞ యాగములు నిర్వర్తించి అనేక దాన ధర్మములు చేసి తర్వాత ఏమయ్యాడో చెప్పు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమునే కదా. సస్యబిందు మహారాజు 1,00,000 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకు 1000 మంది కుమారులు. వారు కూడా మహాపరాక్రమవంతులు. అనేక అశ్వమేధ యాగములు చేశారు. ఎన్నో దాన ధర్మములు చేశారు. అతను ఏమన్నా సుసర్యంగా ఇక్కడే ఉన్నాడా? పరలోకము ఎగలేదా? ఇంకా గయ మహారాజు ఘోరమైన తపస్సు చేసి అగ్నిదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. అతని అనుగ్రహం వలన సమము, దమము, బ్రహ్మచర్యము, సౌశీల్యము, పాండిత్యము, అహింస, దాన ధర్మములు మొదలగు సద్గుణములతో విరజిల్లుతున్నాడు. 36 యోజనములు వేదిక ఏర్పరిచి దాని మీద ఒక మహాయజ్ఞము నిర్వర్తించి బ్రాహ్మణులకు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. గయక్షేత్రంలో అతని పేరు ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. అటువంటి మహాభానుభావుడు గయ మహారాజు మరణించలేదా? అంతిదేవుడు అనుక్షణం 20,000 మంది వంటవాళ్ళు వండి వారుస్తుంటే నిరంతరము అన్నదానం చేసి ప్రసిద్ధికెక్కాడు కదా. సత్రయాగం చేశాడు. అటువంటి రంతిదేవునికి పరలోక యాత్ర తప్పలేదు కదా. ఇంకా భరతుడు చిన్నతనంలోని క్రూరముఖములను మచ్చిక చేసుకుని వాటి మీద కన్వాశ్రంలో విహరించిన మహాపరాక్రమవంతుడు. ఈ భరత భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. గంగా, యమున, సరస్వతి నదీ తీరంలో అనేక యజ్ఞయాగములు చేశాడు. గజ, తురగ రథములతో ప్రీతితో బ్రాహ్మణులకు దానం చేశాడు. అటువంటి భరతుడు నేడు లేడు కదా. తన కాలం తీరగానే వెళ్ళిపోయాడు కదా. ఇంకా పృథ్వీ చక్రవర్తి ఎగుడు దిగుడుగా ఉంటూ రథములు తిరగడానికి అవరోధము కలిగించుచున్న పృథ్వీని చదును చేసి మహారాజు పృథ్వీ చక్రవర్తి అతని పేరు మీద భూమికి పృథ్వీ అనే పేరు కూడా వచ్చింది. అతను చేసిన యజ్ఞయాగములు లెక్కలేదు. తన ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాడు. ఈ భూమినంతయు బ్రాహ్మణులకు దానమిచ్చి ఖ్యాతిగాంచాడు. మరి అతని శరీరము సుస్థిరంగా నిలిచిపోయిందా? అతని కీర్తి మాత్రం నిలిచిపోయిందా? బ్రాహ్మణుల మీద ద్వేషంతో తన తండ్రి జమదగ్నిని చంపిన కార్తవీర్యార్జుని చంపి 21 సార్లు క్షత్రియుల మీదకి దండెత్తి క్షత్రియ వంశం నిర్మూలం చేసిన భార్గవరాముడు. ఈ భూమినంతయు తానే ఏలినవాడు. ఎన్నో యజ్ఞములు యాగములు నిర్వహించినవాడు. ఆ పరశురాముడు ఇప్పుడు బతికిలేడు కదా. ఇలాంటి వారికే మృత్యువు అనివార్యము అయినప్పుడు ఇంకా సామాన్య మానవులకు మాటలు చెప్పవలెనా? సృంజయ, నీ కుమారుడు వీరందరికంటే ఉదాత్తుడు. కానీ ఎవ్వరునూ మృత్యువు నుండి తప్పించుకోలేరు అని 16 రాజుల చరిత్రలను చెప్పాడు నారదుడు. ఆ రాజుల చరిత్ర విన్న సృంజయుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సృంజయుని చూసి నారదుడు, సృంజయ, ఇప్పటి వరకు నేను నీకు చెప్పినదంతయు నీ బుద్ధిలోకి ప్రవేశించినదా, లేక బూడిదలో పోసిన పన్నీరు మాదిరి నిష్ఫలమైనదా అని అడిగాడు.
అప్పుడు సృంజయుడు నారదునితో ఇలా అన్నాడు. నారద, నీవు చెప్పిన కథల వలన నా మనసులో పుత్రశోకము తొలగిపోయినవి, మనసు ప్రశాంతమైనది అని అన్నాడు. అప్పుడు నారదుడు, సృంజయ, నీకు ఏం కావాలో కోరుకో, నేను ఇచ్చెదను అని అన్నాడు. అప్పుడు సృంజయుడు, దేవా, నీవు నాకు ప్రసన్నుడనైనవు, అంతకన్నా నాకు కావాల్సిందేమున్నది అని అన్నాడు. అప్పుడు నారదుడు సంతోషించి, సృంజయ, కొంతమంది చోరులు మూర్ఖత్వం బలి అయ్యి నరకవాసనకు పోయిన నీ కుమారుణ్ణి నేను తెచ్చితేద్దను, నీవు చింతింపకము అని అన్నాడు నారదుడు. నారదుడు ఇచ్చిన వరము మేరకు సువర్ణిష్టివి సజీవంగా తిరిగి వచ్చాడు. సృంజయుడు సజీవంగా తిరిగి వచ్చిన తన కుమారుని చూసి సంతోషించి అతనికి అస్త్ర విద్యలతో సహా సకల విద్యలు నేర్పించాడు, వివాహం చేశాడు. అతను సంతానవంతుడైనాడు. కానీ అతను కూడా కాలం తీరగానే మరణించాడు. ధర్మజ, మృత్యువును జయించుట ఎవరి తరము కాదు. నీ కుమారుడు అభిమన్యుడు వీరస్వర్గం అలంకరించి అక్కడ సురలోక భోగములు అనుభవించుచున్నాడు. అతన్ని మృత్యువుని నీవు చింతించకు అవసరం లేదు. నీవు ఇంతమంది మహారాజు చరిత్రలు ఆలకించావు కదా, కాబట్టి నీ మనస్సుకు ధైర్యం తెచ్చుకొని సుస్థిరుడై నీ కర్తవ్య నిర్వహణంలో ఉండుము అని చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయాడు. వ్యాసుని మాటలతో మనసుకు ఊరట కలిగిన అర్జునుడు వచ్చి తన కుమారుడు గురించి అడిగితే ఏమని బదులు చెప్పాలి అని మదనపడుతున్నాడు అని చెప్పాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి, సంజయ, సంసప్తుల మీదకి యుద్ధమునకు పోయిన అర్జునుడు వారితో ఎలా యుద్ధం చేశాడు, అభిమన్యుడి మరణ వార్త అతనికి ఎలా తెలిసింది, వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఏం చెప్పాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.